పేపర్ చూపించానమ్మా, చూపించండి. అన్నం తినడం లేదు 1 year నుంచి. ఏందమ్మా 1 year నుంచి అన్నం తినడం లేదమ్మా? వామో, ఈ 40 days ఫాస్టింగ్ పీరియడ్లో మేము అన్నం తినకపోతే మేము బక్కచికి పోతున్నాము. 1 year నుంచి నువ్వు తినకుండా ఉంటున్నావమ్మా? రైట్. ఎన్నాళ్ళ నుంచి అమ్మా 1 year నుంచి అన్నం తినడం లేదమ్మా? 1.5 year. 1.5 year నుంచి. మరి ఏం తింటున్నావమ్మా? అసలు ఆకలి అనిపిస్తుందా? ఆకలి అనిపించట్లేదు. ఆకలి అనిపించడం లేదు. ఎస్, మరి ఏం తింటున్నావమ్మా? ఏం లేదు, జస్ట్ మిల్క్ తాగుతా. ఏదైనా తినాలని ట్రై చేస్తే అది డైజెషన్ అవ్వదు. డైజెషన్ కాదు, ఓన్లీ జస్ట్ నీళ్ళే తాగుతారు. వేరే తినాలని ప్రయత్నం చేస్తే మీకు కావడం లేదు. నీళ్ళ మీద మీరు బ్రతుకుతున్నారమ్మా సంవత్సరం నుంచి. వాటర్ మిల్క్ అంతే. ఎస్, వాటర్ మిల్క్. చూసారండి, కోటి విద్యలు కూటి వరకే అని ఒక సామెత చూస్తున్నాము. సో అన్నం తినకుండా నీళ్ళతో బతుంది. సో ఈ బిడ్డ ఒంట్లో ఒక దురాత్మ ఉంది. అదేంటంటే ఆకలి కాకుండా చేసే దురాత్మ. 2 రకాల దురాత్మ. ఒకటి ఏంటంటే ఎస్ అతిగా ఆకలి, ఎస్ తిండిపో దురాత్మలు ఉంటాయి. ఎప్పుడు కూడా మెయ్యి అని చెప్తా ఉంటాయి, అవి తిండిపో దురాత్మలు. రెండోది ఏంటంటే ఎస్ ఆకలి కాకుండా చేసే కరువు దురాత్మలు. సో ఈ కరువు దురాత్మ ఈ బిడ్డ ఒంట్లో ఉంది. మీరు నమ్ముతున్నారమ్మా? ఎస్, మీకు విడుదల కలుగుతా నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఎస్, ఎందుకంటే ఆత్మలు మిమ్మల్ని చెక్ చేస్తే నాకు ఎస్ నైట్ టైంలో ఒక పాము లాంటిది నేను చూస్తున్నాను. ఒక పాము లాంటిది ఎస్ మీ కళ్ళలోకి నిద్రలో పోయినప్పుడు పాము లాంటిది మీ కళ్ళలోకి వచ్చి ఎస్ కనిపించి ప్రత్యక్షమై ఇలా ఎస్ కనబడి ఇలా మీ చుట్టూ తిరిగి ఇట్లా వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను. సంథింగ్ ఏదో పాములాగా ఎస్ కొన్ని ఏదో జంతువులాగా వస్తున్నాయి. నెక్స్ట్ మీరు నిద్రలో పండుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని వెంటాడుతున్నట్టు, తరుగుతున్నట్టు, ఎస్ పారిపోతున్నట్టు, భయపడుతున్నట్టు సడన్గా ఎస్ అలా భయం పట్టే కళలు ఎవరికి వస్తున్నాయమ్మా? మీకు ఏ కళ్ళు వస్తున్నాయమ్మా? ఇట్లానే స్నేక్స్ వస్తున్నాయమ్మా? కరెక్టేనా? మీ కళ్ళలోకి పాములు వస్తున్నాయి, కరెక్టేనా? తర్వాత కల్లో కూడా ఎవరో మిమ్మల్ని ఎస్ వెంటాడుతున్నట్టు, తరుగుతున్నట్టు, వాళ్ళు ఎవరో చేజింగ్ చేస్తున్నట్టు మీకు అలాంటి కళ్ళు వస్తున్నాయమ్మా? వస్తున్నాయి. కరెక్ట్, నేను చెప్పింది కరెక్టేనమ్మా? కరెక్ట్. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా. అయితే ఆత్మల్ని చెక్ చేసినప్పుడు నాకు ఎస్ 2 సంవత్సరాల క్రితం ఈ ప్రాబ్లం స్టార్ట్ కావడం నేను చూస్తున్నాను. 2 ఏళ్ళ క్రితం. అవునమ్మా? ఎగ్జాక్ట్గా 2 years క్రితం స్టార్ట్ అయింది. ఎస్, అంత ముందు మీకు ఎస్ చాలా కొంచెం మిమ్మల్ని చూసినప్పుడు 2 years క్రితం కొంచెం లావుగుండవు నేను చూస్తున్నానమ్మా. అవునా? కొంచెం లావుగా ఉండేవారు, కరెక్టేనమ్మా? ఎస్, అప్పుడు కొంచెం లావుగా ఉండేవారు. 2 years క్రితం ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయిందో చెప్పాలమ్మా? ఎస్, ఎలా స్టార్ట్ అయిందంటే 2 years క్రితం ఎస్ ఆపల్ని చెక్ చేస్తాము. నాకు ఎస్ మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఎస్ మీరు ఎక్కడో ఎస్ మీకు సంబంధించిన వాళ్ళ దేవుడితో ఫంక్షన్ ఏదో చూస్తున్నాను. సంథింగ్ ఏదో ఫంక్షన్ లాంటిది. ఏ ఫంక్షన్ అని చూసినప్పుడు సంథింగ్ ఎవరో మీకు 2 ఏళ్ల క్రితం ఎవరో మీకు సంబంధించిన చుట్టాలు ఎవరో చనిపోవడం నేను చూస్తున్నాను. చనిపోయినటువంటి సంథింగ్ దానికి వెళ్ళారు, ఆ ఫంక్షన్కి వెళ్ళారు. ఎస్, వెళ్ళిన తర్వాత ఎస్ అక్కడ భోజనం చేసి మీరు ఇంటికి వచ్చారు. ఎస్, అక్కడి నుంచి ఒక దురాత్మ మిమ్మల్ని ఫాలో అవుతూ రావడం నేను చూస్తున్నాను. ఎస్, ఆ దురాత్మ ఇప్పుడు ఈ బిడ్డ ఒంట్లో నుంచి బయటకు వచ్చి ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు బిడ్డను విడిపిస్తే ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్, మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన కార్యాలు చేసే దేవుడు. ఇక చూడండి ఈ బిడ్డను దేవుడు ఎలా ఎస్ విడిపిస్తాడో చూడండి. ఎస్, కళ్ళు మూసుకోండి అమ్మా. ఈ అనాయింటింగ్ కర్చీఫ్, ఇది అగ్ని ఎస్ గంధకాలతో ఉండేటువంటి కర్చీఫ్ ఎస్ నేను తల మీద పెట్టబోతున్నాను. చూడండి ఈ బిడ్డ ఒంట్లో ఉన్నటువంటి దురాత్మ బయటకు వచ్చేస్తుంది. ఈ అనాయింటింగ్ కర్చీఫ్ నెత్తి మీద పెడుతుండగా యేసుక్రీస్తు నామములో పెడుతుండగా పొట్టలోకి అగ్ని గంధకాలని రిలీజ్ చేస్తున్నాను. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఎస్ ఒంట్లో ఉన్న సర్పం బయటకు వచ్చేస్తుంది. 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు కడుపులోకి, పొట్టలోకి నేను రిలీజ్ చేస్తున్నాను. ఎస్, అనాయింటింగ్ ఆయిల్ బాటిల్ తీసుకోండి. ఈ 2 చుక్కలు నోట్లో వేసుకోండి అమ్మా. 2 చుక్కలు నోట్లో వేసుకోండి అమ్మా. నోట్లో వేసుకోండి. వేసుకుంటుండగా మొత్తం మీకు సెట్ అవుతుంది. నేను అభిషేకం రిలీజ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. మీకు ఇప్పుడే ఆకలి పుడుతుంది. ఇప్పుడు నేను ఆకలి అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. చూడండి బిడ్డ ఒంట్లోకి ఎస్ ఆకలి కలిగి అభిషేకం రిలీజ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఇక ఆకలి లేకుండా చేసే దురాత్మ విడిచేసి బయటకు వచ్చేస్తున్నా. బయటకు వచ్చేస్తున్నా. ఎస్, ఆకలి కలిగి అభిషేకం రిలీజ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. బయటకు వచ్చేస్తుంది యేసుక్రీస్తు నామం.